హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజైతే నేను కాంపౌండ్స్ అనేది ఏమున్నాయి ఏంటి అనేది చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే ఇది మొత్తం మోడ్రే అండి. ఇదంతా వచ్చేసి మోడ్రే బ్రాండ్ అండి. సో మనకి మోడ్రేలో వచ్చేసి డార్క్ వస్తుంది, సో అండ్ ఇలాగా మిల్క్ వస్తుంది అండ్ వైట్ వస్తుంది. సో ఫ్లేవర్స్ అని చెప్పాను కదా. సో ఫ్లేవర్స్లో ప్రజెంట్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది అండ్ అలాగే మనకి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది అండ్ మ్యాంగో ఫ్లేవర్ ఉంది. సో ఇంకా మనకైతే 2 ఫ్లేవర్స్ వచ్చేవైతే ఉన్నాయండి. సో పైనాపిల్ అండ్ పిస్తా ఈ 2 ఫ్లేవర్స్ అయితే ప్రజెంట్ స్టాక్ లేక ఇంకా తీసుకురాలేదన్నమాట. నెక్స్ట్ వీక్లో అలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యాన్ హంటన్ అండి. సో కన్వెన్షన్ చాక్లెట్లో వ్యాన్ హంటన్ మిల్క్ ఉంది, అలాగే డార్క్ ఉంది. సో ఈ 2 ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. వైట్ కూడా స్టాక్ అనేది రావాలన్నమాట. నెక్స్ట్ ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, సో ఏంటి అంటే 2M కావాలి అని. సో ఇప్పుడే కాదు, స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 2M తెప్పించండి అనేసి. సో ఇప్పుడు షాప్ కాబట్టి ఇంక అన్నీ ఉండాలి, తప్పదు కాబట్టి. సో ప్రజెంట్ అయితే 2M అడిగే వాళ్ళు కూడా 2M కూడా బ్రాండ్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉందండి మన దగ్గర. అండ్ 2Mలో కూడా మనకి డార్క్ కాంపౌండ్, అలాగే మిల్క్, అలాగే వైట్ ఉంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు డార్క్ కాంపౌండ్లో D45 అండి. ఈ D45 అనేది కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉందన్నమాట. సో D45 అంటే 45% మనకి దీంట్లో కోకా పౌడర్ అనేది ఉంటుందన్నమాట. సో కోకా పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ డార్క్ సేమ్ ఈ 2 కూడా మోడ్రే బ్రాండు, కానీ మనకి ఇక్కడ D15 ఉంది. అంటే మనకి కోకా పర్సంటేజ్ అనేది 15% ఉంది అండ్ దీంట్లో 45% ఉంది. సో చాలా ఎక్కువ దీంట్లో పర్సంటేజ్ అనేది కోకా పౌడర్ ఉంటుందన్నమాట. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా ఏంటి అంటే కోకా పౌడర్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో దానివల్ల ఇన్ కేస్ పిల్లలకి లేదు అంటే హెల్దీగా కావాలి అనుకున్న వాళ్ళకి దీంతో పోలిస్తే ఇట్లాంటివి పెట్టడం బెస్ట్ అనమాట. సో పర్సంటేజ్ అనేది కోకా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కోకా పౌడర్ అనేది, సో దానివల్ల ఇది బెస్ట్. అండ్ కాస్ట్ వైజ్ వస్తే సో ఈ కాంపౌండ్కి కూడా చాలా వేరియేషన్ కాస్ట్ ఉంటుందండి. 3 పైన ఉంటుందన్నమాట. సో మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇదైతే మాత్రం, కానీ హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి ఎక్కువే ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇది వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఆయిల్స్తో, వెజిటేబుల్ ఆయిల్స్తో కంటైన్ అయ్యి ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ కోకా బటర్తో కూడా ఉంటుందన్నమాట. కోకా బటర్తో అండ్ కోకా పౌడర్ పర్సంటేజ్ ఎక్కువతో వస్తుంది. సో ఇన్ కేస్ పిల్లలకి మీరు ఇంట్లో చేసి పెడుతున్నారు అంటే ఇట్లాంటి బదులు సో ఇట్లాంటి కాంపౌండ్ అనేది యూజ్ చేయండి. ఎందుకు అంటే కోకా బటర్తో ఉంటుంది, అలాగే కోకా పౌడర్ పర్సంటేజ్ అనేది కూడా మనకి ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే నేను ఇవన్నీ కూడాను క్యాటలాగ్లో యాడ్ చేస్తానండి. 2M కానీ ఏమేం కాంపౌండ్స్ ఫ్లేవర్స్ కానీ సో ప్రతిదీను. అండ్ మిగతా వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇవి ఉండకపోవచ్చు. సో ఇవి కూడా ఏంటి అంటే ఫ్లేవర్స్ అన్ని షాప్స్లో దొరకవండి, అందరు కూడా పెట్టరు. దేనివల్ల అంటే ఫ్లేవర్స్ అనేది ఎక్కువ దొరకదు అనమాట. స్టాక్ మేము డైరెక్ట్గా తెప్పిస్తున్నా కానీ సో మాకు అక్కడే దొరకట్లేదు ఫ్లేవర్స్ అనేది. సో చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి సో ఫ్లేవర్స్ అనేది ఎక్కడ దొరకవు. సో చాలా తక్కువ క్వాంటిటీలో అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇంతవరకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకుందాంలే అనుకుంటే ఈ ఫ్లేవర్స్ అనేవి ఉండకపోవచ్చు. సో అదనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ మోడ్రే అనేది మనకి డార్క్ కాంపౌండ్, మిల్క్ అన్ని కాంపౌండ్స్ కూడా కాస్ట్ పెరిగాయని చెప్పాను కదా. సో ప్రతిదీ కాస్ట్ కూడా మనకి చేంజ్ అయ్యిందండి. ప్రతి కాంపౌండ్ మీద మనకి 5 రూపీస్ టు 10 రూపీస్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో కాస్ట్ అనేది మేబీ మీరు ఇంతవరకు ఇంకా ఎక్కడ అందరూ దగ్గర స్టాక్ ఉంటుంది కదా. సో మేబీ అందరికి తెలియకపోవచ్చు అనమాట పెరిగిందని కూడా. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అంటే కొంచెం త్వరగా కానీ తీసుకుంటే మీకు ప్రజెంట్ ఉన్న కాస్ట్కి దొరుకుతాయి. లేదు అంటే మీకు ఇప్పుడున్న కాస్ట్కి మళ్ళీ 10 రూపీస్ ఎక్స్ట్రా అనేది యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాకో చిప్స్ అండి. సో ఇవన్నీ కూడా చాకో చిప్స్ అనమాట. మనకి ఇది వైట్ చాకో చిప్స్. సో ఇదంతా కూడా ఏంటి అంటే 1/2 kg ప్యాకెట్ అనమాట. సో మనకి 1/2 kg, అలాగే ఇది వచ్చేసి 1/4 kg అంటే 250 grams 500 grams. సో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ చాకో చిప్స్, అలాగే డార్క్ ఉంటుంది, మిల్క్ కూడా ఉంటుందండి. సో మిల్క్ చాకో చిప్స్ ఇవి. సో ఇలాగా. అండ్ ఇది వచ్చేసి మనకి 250 grams. సో ఈ 2 టైప్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కోకా పౌడరు.
ఇది వచ్చేసి మనకి 100 గ్రామ్స్ ప్యాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇన్ కేస్ 250 గ్రామ్స్ 500 గ్రామ్స్ కావాలి అన్నా కానీ మీకు తీసుకోవచ్చు అనమాట. సో అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను చాలామంది ఏంటి అంటే తక్కువ క్వాలిటీతో దొరుకుతాయి కదా. సో కాంపౌండ్స్ కానీ కోకో పౌడర్ కానీ ఇవన్నీ సో షాప్స్లో కంపేర్ చేసుకుంటే చాలా వరకు తక్కువ కాస్ట్ తీసుకొచ్చే సేల్ చేస్తారండి. సో చాకో చిప్స్లో అండ్ కోకో పౌడర్లో కూడా మనకి క్వాలిటీస్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ కానీ తీసుకుంటే మీకు టేస్ట్ వైజ్ కానీ, ఇప్పుడు ఇన్ కేస్ బ్రౌనీ చేస్తున్నారు సో చీప్గా దొరికే కోకో పౌడర్లు అలాంటి యూస్ చేసిన దానికి, లేదు అంటే మనకు మంచి కాంపౌండ్ మంచి కోకో పౌడర్ బ్రాండెడ్ యూస్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ సో ప్రతిదీ చాలా చేంజ్ కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే కొంచెం క్వాలిటీ యూస్ చేస్తేనే బెస్ట్ అనమాట. సో మన ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మంచి కంపెనీ వండి. సో ప్రతిదీను మీకు ఎవరికి కావాలి అన్నా కానీ క్యాటలాగ్లో ప్రతి కాస్ట్ డీటెయిల్డ్గా ఉంటుంది. సో చెక్ చేసి తీసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక వీడియోతో వస్తానండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.